చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాము, కర్రీలో మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్, అలాగే 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి బాగా కలపాలి వీటన్నింటిని. వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వీటిలో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని ఇది కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా 2 పచ్చిమిర్చి నిలువుగా చీలుకొని వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకోవాలి. తర్వాత వీటిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి అన్నమాట. కాసేపు మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఉంచాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలపాలి. చికెన్ మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ని మరొకసారి బాగా కలపాలి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో సరిపడినంత నీళ్లు పోసి చికెన్ని ఇంకాసేపు ఉడికించాలి. చూస్తున్నారు కదండి, చికెన్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.